హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ స్పెషల్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే జాగరీ గులాబ్ జామున్. చాలా సింపుల్గా, టేస్టీగా అండ్ అలాగే హెల్తీగా కూడా మనం ఈరోజు గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకుందాం. మీరు హెల్తీగా స్వీట్ తినాలి అనుకుంటే ఈ విధంగా బెల్లంతో గులాబ్ జామున్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం జాగరీ గులాబ్ జామున్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకోండి. నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి 160 గ్రామ్స్ అండి. మీ దగ్గర ఏ బ్రాండ్ అవైలబుల్లో ఉంటే దానిని యూస్ చేయండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ గులాబ్ జామున్ మిక్స్ వేసుకోండి. ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మీరు వాటర్ని ఒకేసారి యాడ్ చేయకండి, అలా యాడ్ చేయడం వల్ల మనకి పిండి అనేది పలుచగా అయిపోతుంది. సో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నాకు దాదాపుగా అరకప్పు వరకు వాటర్ పట్టాయండి. ఈ విధంగా ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిలో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. మీరు గులాబ్ జామున్స్ తయారు చేసుకోవడానికి కలుపుకున్న పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండకూడదండి, అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. అప్పుడే మనకి గులాబ్ జామున్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం బెల్లం పాకాన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకుని 2 కప్పుల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. 2 కప్పుల బెల్లానికి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువ తింటే ఇంకొక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. వాటర్ని వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఇష్టమైతే 3 యాలకులను దంచుకుని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి పాకం ఏమీ రానవసరం లేదండి. బెల్లం అంతా కరిగిపోయి మనం చేత్తో చెక్ చేసినప్పుడు జిగురుగా ఉంటే సరిపోతుంది. అప్పుడు మనకి పాకం అనేది రెడీ అయిపోయిందని అర్థం. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాకాన్ని చల్లారనివ్వండి. ఇక్కడ మనకి పాకం అనేది గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చేతికి నెయ్యిని కానీ నూనెని కానీ రాసుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ 2 చేతుల మధ్య ప్రెస్ చేస్తూ క్రాక్స్ లేకుండా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా క్రాక్స్ లేకుండా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఈ గులాబ్ జామున్స్ని ఆయిల్ నిండుగా వేసుకుని ఫ్రై చేసుకోండి. మీరు గులాబ్ జామున్స్ని ఫ్రై చేసేటప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల మనకి గులాబ్ జామున్స్ అనేవి పైన రంగు వచ్చేస్తాయి కానీ లోపల అస్సలు ఉడకవు. సో మీరు గులాబ్ జామున్స్ని ఫ్రై చేసేటప్పుడు మీడియం టు హైకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. గులాబ్ జామున్స్ అనేవి ఈ విధంగా లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్తో తీసుకుని ఈ విధంగా కుదపడం వల్ల మనకి దీనిలో ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది ఆయిల్లోకి పడిపోతుందండి. ఇప్పుడు మనం వీటిని ముందుగా ప్రిపేర్ చేసుకుని బెల్లం పాకంలోకి వేసుకోవాలి. ఇక్కడ మనకి బెల్లం పాకం అనేది మరీ వేడిగా ఉండకూడదండి, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. మరీ వేడిగా ఉండడం వల్ల మనం గులాబ్ జామున్స్ వేయగానే అవి విడిపోతాయండి. సో మీరు గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకుని ఆ తర్వాత గులాబ్ జామున్స్ని అందులోకి వేసుకోండి. ఇదే విధంగా మీరు మిగిలిన గులాబ్ జామున్స్ని కూడా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ విధంగా గరిటెతో తిప్పుకుంటూ 2 వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జామున్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని బెల్లం పాకంలోకి వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 4 నుంచి 5 గంటల పాటు వదిలేయండి. 4 గంటల తర్వాత గులాబ్ జామున్స్ అనేవి బెల్లం పాకాన్ని బాగా పీల్చుకుని కొద్దిగా ఉబ్బి ఉంటాయి. ఇప్పుడు జాగరీ గులాబ్ జామున్స్ అనేవి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయాయి. వీటిని ఫ్రిడ్జ్లో 2-3 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, జాగరీ గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. Thank you for watching.